10వ వయసులో తన మనసుకు నచ్చిన ఒక యాంకర్ ను పెళ్లి చేసుకున్నారు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్. ఈ ప్రపంచ కుబేరుడు ఇటలీలోని వెనీస్ నగరంలో ఘనంగా జరిగిన వివాహ కార్యక్రమంతో మరో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 ఏళ్ల వయసులో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. తన ప్రియురాలు లారెన్ సాంచెజ్ తో ఇటలీలోని సుందర నగరమైన వెనీస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇటలీలోని పురాతన నగరంలో జరిగిన ఈ వివాహం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెనీస్ లోని లాగున్ ఐలాండ్ లో శుక్రవారం వీరి పెళ్లి వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 200 మంది ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుకలో తీసిన తొలి ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోను 55 ఏళ్ల లారెన్ సాంచెజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. బెజోస్ తో పెళ్లి తర్వాత ఈ ఇన్స్టా పేజ్ పేరును లారెన్ సాంచెజ్ బెజోస్ గా మార్చుకున్నారు కూడా. ఈ ఫోటోలో నూతన దంపతులు చాలా సంతోషంగా కనిపించారు. లారెన్ సాంచెజ్ తెలుపు రంగు గౌన్ లో మెరిసిపోయారు. బెజోస్ నలుపు రంగు సూట్ ధరించి హుందాగా కనిపించారు. ఈ జంట పెళ్లి వేడుకకు పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. వెనీస్ అందాలను ప్రతిబింబించేలా ఈ వేడుకను ఏర్పాటు చేశారు. బెజోస్ లారెన్ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కార్దాషియాన్, కోలే కార్దాషియాన్, జోర్డన్ రాణి రనియా కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా వివాహానికి ముందు బెజోస్, లారెన్ గత కొంతకాలంగా లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నారు. వీరి బంధం 2019వ సంవత్సరంలో బయటకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి అనేక పర్యటనలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. గత ఏడాది వీరి నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా $2.5 మిలియన్ విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు బహుకరించినట్లుగా కథనాలు కూడా వచ్చాయి. ఈ జంటకు ఉన్న స్నేహితులు, సన్నిహితుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జెఫ్ బెజోస్ గతంలో మెగన్ జిస్కాట్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరు దాదాపుగా 25 సంవత్సరాలు కలిసి ఉన్నారు కూడా. వారిద్దరికి 4 పిల్లలు కాగా విభేదాల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో బెజోస్ తన ఆస్తుల్లో కొంత భాగాన్ని మెకంజీకి భరణంగా ఇచ్చారు. ఈ విడాకుల సెగ్మెంట్ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సెగ్మెంట్లలో ఒకటిగా నిలిచింది. మెకంజీకి $38 బిలియన్ విలువైన అమెజాన్ షేర్లు కూడా వచ్చాయి. విడాకుల తర్వాత బెజోస్ మాజీ భార్య మెకంజీ గొప్ప దాతగా మారారు. ఆమె తన సంపదలో ఎక్కువ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు బెజోస్ ను వివాహం చేసుకున్న లారెన్ సాంచెజ్ కు ఇది 3వ వివాహం. ఇంతకు ముందు ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ఆమె గతంలో జర్నలిస్ట్ గాను, యాంకర్ గా కూడా పనిచేశారు. 6 ఏళ్ల డేటింగ్ తర్వాత వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు అయిన జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరంలో వెనీస్ లో ఆందోళనలు తలెత్తేలా చేసింది. గత 3 రోజులుగా వెనీస్ నగరంలో నో స్పేస్ ఫర్ బెజోస్ ఆందోళనలు ఊపందుకున్నాయి. బెజోస్ పెళ్లి వేడుకపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నో స్పేస్ ఫర్ బెజోస్ అనే నినాదాలతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రధాన కాలువలు, సెంట్రల్ వెనీస్ లోని పలు పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. పెళ్లి కోసం వీరు చేస్తున్న హంగు, ఆర్భాటాలను వారు నిరసించారు. అన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. ఇప్పటికే ఓవర్ టూరిజం కారణంగా ఇటలీ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మితిమీరిన పర్యాటకంతో ఇటలీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విపరీతంగా వచ్చి పడుతున్న విదేశీయుల కారణంగా ఇటలీ వ్యాప్తంగా సంస్కృతి దెబ్బతింటోందని, పర్యావరణం పాడవుతోందని వారు వాదిస్తూ ఉన్నారు. బెజోస్ పెళ్లి కారణంగా నా భూతో నా భవిష్యత్తు అన్న లెవెల్లో 3 రోజుల కోసం జరిగిన ఏర్పాట్లు తమకు ఇబ్బందిగా మారాయని వారు అంటున్నారు. ప్రతి హోటల్, ప్రతి వీధిలోనూ వీరి పెళ్లి హడావుడి కనిపిస్తోంది. కాలువల్లోని బోట్లన్నీ కూడా ఆహుతుల కోసం బిజీ అయిపోయాయి. వందల కొద్దీ ప్రత్యేక విమానాలు, వేలాదిగా కార్లు, ఆహుతులకు సేవలందించే సేవకులు, కళాకారుల రాకతో వెనీస్ నగరం అడుగు పెట్టే చోటు లేకుండా చేసింది. వీరి కాకుండా నిరంతరంగా వచ్చే పర్యాటకుల రాక అదనం అవడంతో వారికి ప్రైవసీ లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. అయితే జరిగిన అసౌకర్యానికి జెఫ్ బెజోస్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వెనీస్ అభివృద్ధి కోసం $3.5 మిలియన్ విరాళంగా ఇస్తున్నట్లుగా వెనేటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జయా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఇది కాకుండా ఆయన ఇప్పుడు ఎలన్ మస్క్ కు పోటీగా అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. బ్లూ ఆరిజిన్ పేరుతో రీయూజబుల్ రాకెట్ డెవలపింగ్ చేస్తున్నారు. బిలియనీర్ల అంతరిక్ష టూరిజం కోసం కూడా జెఫ్ బెజోస్ కృషి చేస్తున్నారు.
ఇప్పటికే పదుల సంఖ్యలో సాధారణ వ్యక్తులను అంతరిక్షానికి విజయవంతంగా పంపించారు కూడా. నిజానికి ఇక్కడ సాధారణ వ్యక్తులు అంటే వ్యోమగాములు కాని వారని అర్థం. అంతరిక్షంలో కొన్ని నిమిషాల పాటు గడిపేలా ఈ టూర్ ఉంటుంది. దీనికోసం బ్లూ ఆరిజిన్ కు చెందిన రీయూజబుల్ రాకెట్ అయినటువంటి న్యూ షెపర్డ్ లను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో చంద్రమండల యాత్ర కూడా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు జెఫ్ బేజోస్ జనవరి 12వ తేదీన 1964న అమెరికాలోని న్యూ మెక్సికోలో జన్మించారు. 1994లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 1993లో మొదటి భార్య మెకెంజీ స్కాట్ ను బేజోస్ వివాహం చేసుకున్నారు. 2019లో ఈ జంట విడాకులు కూడా తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి. అమెజాన్ స్థాపించిన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. బెజోస్ తో విడాకుల అనంతరం ఆమె ఇప్పటి వరకు భారత కరెన్సీలో 1,00,000 కోట్లకు పైగా విరాళాలు కూడా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్ష లేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు 4 పిల్లలు, అందులో ఒకరిని దత్తత తీసుకున్నారు. ఆపై లారెన్ సాంచెజ్ తో ప్రేమలో మునిగిపోయిన బెజోస్ ఇప్పుడు వివాహం కూడా చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ వయసు 55 సంవత్సరాలు. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ గా కూడా ఉన్నారు. లారెన్ గతంలో NFL మాజీ ఆటగాడు టోనీ గోంజాలెస్ తో డేటింగ్ చేసి ఒక కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ ప్యాట్రిక్ వైట్సెల్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 3 పిల్లలు. ప్యాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బేజోస్ తో డేటింగ్ మొదలు పెట్టారు. ఇటలీ మీడియా కథనాల ప్రకారం చారిత్రక సెయింట్ మార్క్స్ స్క్వేర్ కు ఎదురుగా ఉన్న శాన్ జార్జియో మగియోర్ ద్వీపంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అక్కడి విశాలమైన ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ లో బ్లాక్ టై థీమ్ తో పెళ్లి వేడుకను నిర్వహించారు. ప్రముఖ ఓపెరా గాయకుడు ఆండ్రియా బొసెల్లి కుమారుడు మాటియో బొసెల్లి తన గానంతో నూతన వధూవరులను, అతిథులను అలరించారు. మిషెలిన్ స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో పెళ్లి విందును సిద్ధం చేయగా ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ కేక్ ను తయారు చేశారు. ఈ వేడుకల కోసం బెజోస్ సాంచెజ్ గ్రాండ్ కెనాల్ పై ఉన్న 16వ శతాబ్దపు విలాసవంతమైన అమన్ హోటల్లో బస చేశారు. ఈ వివాహ వేడుకల కోసం సాంచెజ్ 27 విభిన్న దుస్తులను సిద్ధం కూడా చేశారు. సగం మంది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లు వీటిని రూపొందించారు కూడా. ఈ లవ్ బర్డ్ పెళ్లి సందడి కోసం వెనీస్ చేరుకున్నామంటూ ఇవాంకా ట్రంప్ కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భారతీయ దాతృత్వవేత్త, ఫ్యాషన్ ఐకాన్ నటాషా పూనావాలా కూడా ఈ వెడ్డింగ్ బ్యాష్ లో అద్భుతంగా కనిపించారు. ఆమె రూపానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు, స్వయంగా వధువు సాంచెజ్ కూడా ఫిదా అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను నటాషా ఇన్స్టాలో పోస్ట్ చేశారు.